ఏమయ్యా ఏం చేయాలి, ఏం చెప్పాలి గవర్నమెంట్కు? ఎవరికి ఏం చేస్తుందని చెప్పాలి బిడ్డ గవర్నమెంట్. 6 గ్యారెంటీ ఇస్తాను, 6 గ్యారెంటీ ఇచ్చే, కరెంట్ కాదు గ్యాస్ ఇస్తాను, గ్యాసులు ఇచ్చే, అన్నీ ఇచ్చిండు, డ్యూటీలు పెట్టిస్తాను, డ్యూటీలు పెట్టించిండు, ఇండ్లు ఇస్తాం, మన ఇండ్లు ఇచ్చిండు, అన్నీ ఇస్తున్నాడు ఆయనకి. అన్నీ మన 10 సంవత్సరాలు మనం ఓటు వేసి నిలబెట్టాలి బిడ్డ. చల్లగా చూస్తున్నాడు, మంచోడు, పుణ్యాత్తుడు, ఉన్నాయని కూర కొట్టుకుంటా గలి గలి చేసుకుంటా. శుభ్రత లేదు, చక్కగా శుభ్రత లేదు. గల్లీలలో ఏడు అన్నీ ఉన్నాయి, ఏడ నీళ్ళు వచ్చింది లేదు, నీళ్ళు తాగేది లేదు. హైదరాబాద్ నాదంటాడు, ఏమిట్లో ఏం లేదు. ఏం చెప్తాం ఆయనతో, ఏం మాట్లాడతాం? ఎన్ని సంవత్సరాలు ఎదుగుతాడు, ఉన్నాడు బంగారం అసంటాడు, పోయిండు, ఈయన వచ్చిండు, ఏం చెప్తాం బిడ్డ? కేటీఆర్ ఎంత మంచిగా చేసిండు. పుట్టిన పిల్లలకు పిల్ల కడుపుతో ఉన్నప్పటి నుంచి పెళ్ళిళ్ళ దాకా బంగారు పథకం అన్నాడు. పుట్టిన పిల్లలకు పైసలు ఇచ్చిండు, ఫ్రీ దవాఖానలు అయినాయి, ఇంటికి సౌకర్యం, బయట సౌకర్యం, అన్ని ఆట నడిపించడానికి దందలకు పైసా ప్రతి ఒక్కటి ఇచ్చిండు. ఆయన ఏమి ఇవ్వలేదని అన్ని ఇచ్చిండు. ఈయన వచ్చి 3 నెలలకు 3 రోజులకు అన్నాడు, 3 రోజులు 8 నెలలు అవుతుంది, ఇంతవరకు ఏమీ లేదు. ఎవరికి ఏం చెప్తున్నాడు, ఏడ చూస్తున్నాడు, ఎవరి దగ్గర కలుస్తుండ వచ్చి ఏం లేదు. అంత దౌర్జన్యం తప్ప ఏం లేదు. ఏడ మాట్లాడమంటే ఆడ మాట్లాడతాం, అన్నీ దౌర్జన్యమే. కానీ ఏం పనులు అయితే లేవు బిడ్డ, ఏం చేస్తలేడు. ఎవరికి ఏం గరీబానికి ఎవరికి సాయం చేస్తలేడు. ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్కటి ఇచ్చిండు. యాదవులకు బలరదందా, గొల్లరదందా, బండ్లు, రిక్షలు ప్రతి ఒక్కటి ఇచ్చిండు. ఆయన సౌకర్యం అన్నీ చూపించాడు. అది ఎవరే కావచ్చు, ప్రజలదే కావచ్చు, కానీ నిలబడైతే అన్ని పథకం కరెక్ట్గా చేసుకుంటూ వచ్చాడు. 10 సంవత్సరాలు చేసుకుంటూ వచ్చాడు. నేను చేస్తా అంటే నమ్మి మేము ఓట్లు వేసినాం. ఆయన చేసింది ఏం లేదు, ఏం లేదు, ఉన్నా కూడా ఫలితం లేదు. ఆయన ఏమి ఇచ్చిండు, ఎవరికి ఇచ్చిండు ఉచిత పథకం, ఎవరికి ఇచ్చిండమ్మా ఆయన? ఏమి ఇవ్వలేదు, ఎవరికి ఏమి ఇచ్చింది లేదు, ఎవరికైనా నడిచిందే లేదు ఇంతవరకు. ఏం నడిచి ఏమి లేవు. గ్యాసులు ఇస్తానని ఇంతవరకు గ్యాసులు లేవు. నెల లోపలే వస్తాయి గ్యాసులు అన్నాడు. అదే గ్యాస్ ఏవి అసలు నీళ్ళు అప్పుడు వచ్చి నీళ్ళు 24 గంటలు నీళ్ళు వచ్చి మాకు నీళ్ళు కూడా చక్కగా లేవు నాన్న. ఇక్కడ ఏం చక్కగా లేవు. ఏం చేస్తాం, ఏం చెప్తాం? ఏం చూసిండు? ఆ చిన్న పిల్లలు రోడ్ల మీద బతుకులు, దందాలు, రోడ్ల మీద దందాలు. మనకి రోడ్డు మీద దందాలు కూడా చక్కగా నడవనిస్తలేడు. ఆ పోలీసులతో బాధ. ఏం చేస్తాం? ఎవరికని చెప్పుకుంటాం? వాడి డ్యూటీ వాడు చేస్తాడు, మా డ్యూటీ మేము చేస్తున్నాం. రోడ్డు మీద దందాలని తీసేసి నైట్లో నడిచేది. పొద్దున్న దాకా తెల్లని దాకా రోడ్ల మీద బతికేటోళ్ళు గరీబాలు చాలా నష్టం అవుతున్నాం బిడ్డ. ఏం అందాలు కూడా నడసలు, ఎవరికేం సౌకర్యం చేస్తాడు. ఆడు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. అయ్యాడి ఇంతవరకు పావులేదు కదా, ఆయన చూపించింది లేదు, వచ్చింది లేదు. ఏ గుడి కాడ కానీ అది కాదు, అది వదిలేసాయి. బల్కంపేటలో ఎల్లమ్మ గుడి అయితే ఆయన వచ్చి ఓడి పట్టు చీరలు తెచ్చి బంగారు బిందె తీసుకొచ్చి ఓడి కాళ్ళు కడిగిండు. ఆయన వచ్చి ఎవరు? కేసీఆర్ అన్నప్పుడు కాళ్ళు కడిగిండు ఆమెకు బియ్యం పోసి. గుడికి రాలేదు ఆయన, గుడికి రాలేదు. అన్న గనాలకు ఏం చూసిండు ఆయన? ఏం చేసిండు వచ్చి? కానీ రథం తీస్తే తీయలేదు. అమ్మవారి రథం అమ్మవారి పెళ్ళైనాక రథం తీస్తారా? రథం తీయలేదు. ఒక మనిషి పోలీసులను పెట్టి ఒక మనిషి రానిలేదు. ఏడ గుళ్ళ కాడ జాతరలు అవుతున్నాయి, పండుగలు అవుతున్నాయి. ఏడైనా ఉన్నాడు ఆయన? పోతున్నాడా? హెలికాప్టర్ ఏదైనా తిరుగుతుందా? ఏదైనా జాతర అయితే ఆయన వచ్చి తిరిగి చూసిపోయాడు. ఏ గుళ్ళ కాడ పూజలు ఎట్లయితేనే వచ్చి ముందు పూజ అని చేసుకుని తర్వాత పూజలు చేశాడు. ఆయన ఏ దానికి వస్తాడు? తుర్రు కనికని అధ్వానం అయ్యండి ఆయన. అలానే నయం వచ్చి మాజీ కాడ కానీ గుళ్ళ కాడ కానీ మొక్కుతున్నారు. ఆయన అంతకని అధ్వానం. పింఛన్ 4000 అన్నది, ఉన్న పింఛన్ 2 నెలలకు కూడా ఇస్తాడు. నాకైతే అది కూడా లేదు, రేషన్ కార్డు లేదు, పింఛన్ లేదు. గవర్నమెంట్ సొమ్ము నేను రూపాయి తినలేదు. కానీ నాలానే వాళ్ళు చాలా మంది గరీబాలు ఉన్నారు బిడ్డ. రూపాయి లేదు, ఉన్న పింఛన్ కూడా ఇస్తలేడు. ఏడు అప్లై చేసి అది చేసి ఆయన వాడేది, ఇది చేసింది, ఇది ఆ కాలం ఆమెదే మంచిగుండి. ఇంకా ఈయన వచ్చి సూతామని వేసినా మేము ఓట్లు, కానీ వేస్తే అవి కూడా లేవు. రైతు బంధు లేదు, రుణ బంధు లేదు, ఏది లేదు, పెళ్ళిళ్ళకి లేదు, సావులకు సచ్చినది లేదు, బతికినది లేదు, ఏం లేదు, ఏం చేస్తలేదు, ఏం చేస్తలేదు, ఏం బాగలేదు. ఏడ మాట్లాడమంటే ఏడ మాట్లాడతాం. రమ్మని అసలు మేము వస్తాం, అసలు వచ్చి మాట్లాడతాం. ఏడ మాట్లాడమంటే